कुटुंबस्य आयुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थम् अस्य यजमानस्य कुमार्यायाः अमैरा नामधेयस्य रणदीप नामधेयस्य कुटुंबस्य आयुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थम् तत्सन्तान सौभाग्य शुभफलावाप्यर्थम् धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। అందరూ వెనక్కి రండి, వాళ్ళ వరకు పండి. देवाय मंगलम राजाधिराजाय प्रतीयस्ताय नमो देवताय वैश्रवणाय कुबेराय मंगलम साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं परमेष्टं इंद्र उल्तन डबुలు నాకు కదా చేతుల్ని కాలువలు మళ్ళీ ఇప్పుడు కాదు, ఒక్క నిమిషం ఉంది.
మొదటి అమ్మవారి దర్శనం చేసుకోవడం. మీ అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీతో పాటు ప్రచారంలో పాల్గొన్నాను. 2014 కష్టపడ్డాము, ఎండలో తిరిగాము. అప్పటి నుంచి నాతో కష్టపడిన స్నేహితులు ఉన్నారు. దాని తర్వాత 2019లో కూడా ఎండా వాన అని చూడకుండా ప్రతి ఒక్కరు, చిన్న పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ప్రతి ఒక్కరు, మహిళలు, యువత, చదువుకునే వాళ్ళు అందరూ నా వెంట నిలబడ్డారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ జగన్ గారు వేవ్ వల్ల మనం రాలేకపోయాము. గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచారు. ఈసారి 2024 ఎలక్షన్లకు మీరందరూ మళ్ళీ వచ్చారు. నా వెంట, నా వెన్నముక్కలాగా మీరందరూ నిలబడి బలం ఇచ్చారు. సోమిరెడ్డి కుటుంబం ఎప్పుడు ఇది మర్చిపోరు, నేను మర్చిపోను. ఈ 5 ఏళ్ళు తప్పకుండా రుణం తీర్చుకుంటాను. ఎందుకంటే కష్టపడ్డారు, మీరు అందరూ కేసులు పెట్టించుకున్నారు, స్టేషన్లో ఎట్లంటే అట్లా తన్నించుకున్నారు, మీ భూములు లాక్కున్నారు, హింసలు చూశారు. నాకు అర్థమవుతుంది. తప్పకుండా మీ అందరికీ పోయిన మర్యాద, డబ్బు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ మళ్ళీ మర్యాదను సంపాదించుకోలేరు. కాబట్టి మీకు పోయిన మర్యాద సంపాదించుకునేటట్లు చేసే బాధ్యత నాది. అది కాకుండా ఫైనాన్షియలీ కూడా మీరందరూ బాగుపడాలని కోరుకుంటున్నాను. మీకు ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో మీకు అందరికీ న్యాయం జరిగేలా పోరాడతాను. మనం ప్రచారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరి సమస్యలు విన్నాను. ఆ సమస్యలకు పరిష్కారం అనే లక్ష్యంగా పనిచేస్తాను. ఈ 5 సంవత్సరాలు మీరందరూ భరోసా పెట్టుకొని నా మీద ఈరోజు పొదల్కూర్ మండలం ఒక్కటే 1627 ఓట్ల మెజారిటీతో గెలిచాము. అది ఎప్పుడూ జరగలేదు. మామయ్య గారు నాకు బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతని నేను నిలబెట్టుకున్నాను. ఈరోజు గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నాను. అదంతా మీ వల్లే సాధ్యమైంది. ఇప్పుడు వైస్ ఛాన్స్ దగ్గరకు వస్తే 2014, 2019 ఈ ప్రయాణంలో వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు. 2019లో నన్ను జస్ట్ ఇంటికి పిలిచి వాళ్ళు మర్యాదలు చేసినందుకే. ఎందుకంటే వైస్ ఛాన్స్ అంటేనే మర్యాదలు చేస్తారు. ఒక సొసైటీ ఫైనాన్షియల్గా కూడా డబ్బు ఇచ్చి ఒక సొసైటీని ఆదుకొని ఎన్రిచ్ చేసే కమ్యూనిటీ వైశ్యాస్. అట్లాంటి వైశ్యాస్ని నన్ను ఆదరించారని చెప్పి ఒక ఆడపిల్ల ఎవరింటికి పోయినా మర్యాదలు చేస్తారు. అది మన భారతదేశ సాంప్రదాయం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని కూడా చూడకుండా మన దేశ సాంప్రదాయం. ఒక ఆడ మనిషి ఇంటికి వస్తే మర్యాదగా చూసుకుంటారు. అలాంటి వైశ్యాస్ వాళ్ళని చూసుకున్నారని చెప్పి 2019 గోవర్ధన్ రెడ్డి గారికి కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకు కూడా ఆడవాళ్ళని ఎట్లా గౌరవించాలో ఆయన తెలుసుకునే టైం వచ్చింది. ఎందుకంటే మీరు అందరూ బుద్ధి చెప్పారు, మీ భయాన్ని ఓడగొట్టారు. 2019లో మీరు నన్ను ఆదరించినందుకే మీ షాపులు పగలగొట్టి స్టేషన్లో వేసి ఎట్లంటే అట్లా కొట్టించారు. నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది. ఎందుకంటే నన్ను ఆదరించినందుకు అంత పని చేసి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు. ఈరోజు మీరందరూ ఐకమత్యంగా బుద్ధి చెప్పారు. గోవర్ధన్ రెడ్డి గారికి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, మీ సమస్యలన్నీ నేను నోట్ చేసుకున్నా. ఎవరిని నేను మర్చిపోలేదు. నా మెమరీ చాలా స్ట్రాంగ్. నేను అందరినీ గుర్తుపెట్టుకుంటాను. అది కాకుండా ఒకటి చెప్తున్నాను, మీకు ఏదైనా అర్జెంట్ సమస్యలు వస్తే మీరు నాకు ఫోన్ కాల్ చేయండి. మిగతా విషయాలు నా బాగోలు తెలుసుకోవడానికి మీరు జస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే అది నేను చూసుకొని నేను మళ్ళీ మీకు మెసేజ్ చేస్తాను. ఇట్లా మనం టచ్లో ఉండొచ్చు. ఇది కాకుండా నేను చెప్తున్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పకుండా నా రుణం తీర్చుకుంటాను ఈ 5 ఏళ్లలో. మీరు
అన్నిటికన్నా ఒకటి చెప్పాలనుకుంటున్నా, పొదల్కూరుతో నాకు అనుబంధం ఏర్పడింది. నేను ఫస్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో సోమిరెడ్డి గారు కోడలుగా 2013లో అడుగుపెట్టాను. కానీ 2014లో మీ అందరినీ కలుసుకున్నాను. సో మీరందరూ నా కుటుంబం అయ్యారు. ఈ ప్రయాణంలో నాకు చాలా సంతోషంగా ఉంది. తెలియకుండానే మీరందరూ నా కుటుంబ సభ్యుల్లాగా భావించాను. నాకు చాలా మీ అందరితో పాటు నేను ఒక హోదా, ఒక ఓటు అది కాకుండా మీరు ఏ సమస్యలు వచ్చినా మీరు నా సమస్యలు వినేటట్లు, నేను మీ సమస్యలు వినేటట్లు ఈ అనుబంధాన్ని పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాన్న కూడా మీ గురించి చాలా బాగా మాట్లాడుతుంటారు, వైశ్యాస్ గురించి. ఇక్కడ నాన్న కూడా మీ అందరితో అనుబంధం ఏర్పరచుకున్నారు. ఇక్కడికి వచ్చి తను ఉండి మీ సమస్యలు తీర్చాలని అని కూడా అనుకుంటున్నారు. మామయ్య గారు నేను పొదల్కూరుకి రాకముందు చాలా గొప్పగా చెప్పుకున్నారు. పొదల్కూరులో మామయ్య గారు మీ కోసం చేసిన పనులు అంతా ఇంత కాదు, మీ అందరికీ తెలుసు. సో మీరు ఈరోజు గట్టిగా నిలబడి ఆయన నమ్మకాన్ని నిలబెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి మన ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ఇష్యూస్, లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మన డ్రైనేజ్ సమస్యలు కానీ, లైటింగ్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా తీర్చుకుందాము. ఇంకొకటి, మిమ్మల్ని హింసించారు, జైల్లో వేశారు. ఈరోజు చెప్తున్నాను, మీకు ఎక్కడ అమర్యాద జరిగిందో మీకు మర్యాదగా నిలబెట్టే బాధ్యత నాది తీసుకుంటున్నాను. సో తప్పకుండా అందరూ సంతోషంగా ఉండండి. ఈ 5 ఏళ్ళు మనకు 20 ఏళ్ళ తర్వాత మనకు పవర్ వచ్చింది. ఆ పవర్ని ఎంజాయ్ చేద్దాము, అందరం బాగుపడదాము. తప్పకుండా మీ సమస్యలు ప్రతిదీ నేను నోట్ డౌన్ గెలిచిన తర్వాత ఇదే మొదటిసారి నేను పొదల్కూరుకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటే అమ్మవారి కనక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంకి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు నా కుటుంబం లాంటి నాకు చాలా సంతోషం. మీ అందరి మధ్యలో మేము అన్ని చెప్పాము. మన విద్యోత్సవ ర్యాలీ మొదలుకొని ఈ రోజు ర్యాలీ చేసుకుని వచ్చి అమ్మవారిని చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల రోజు రిజల్ట్స్ నేను పొదల్కూరు ఇన్ఛార్జ్ తీసుకున్నాను. పొదల్కూరుతో నాకు స్పెషల్ బాండ్ అనుబంధం ఏర్పడింది. ఇన్నేళ్లతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నాను. పొదల్కూరే ఫస్ట్ టైం రికార్డ్ బద్దలు కొట్టాము. 1629 ఓట్ల మెజారిటీ వచ్చింది మన పొదల్కూరు మండలం ఒక్కటే చూస్తుంటే మనము. ఈ రోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రజలు బుద్ధి చెప్పారు. గోవర్ధన్ రెడ్డిని మనం అన్నట్లే ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టాము. మన మహిళల అందరం వంటింటికే పరిమితం అని చెప్పారు. ఈ రోజు మీరు అందరూ బుద్ధి చెప్పారు. మహిళలే కాకుండా మరియు మన యువత, పెద్దోళ్ళు, ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ తో సహా బుద్ధి చెప్పారు ఈసారి. అందుకే అందరూ వై నాట్ 175 సీట్లు అన్న వాళ్ళు ఈ రోజు దివానం లేకుండా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతో విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆయన సత్తా ఎంతో నిరూపించుకున్నారు 21 సీట్లతో. సో ఎవరిని తక్కువ అంచనా వేయొద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఏదైనా అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అది మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను. నాతో మీ అందరి బలం ఆడయి ఈ రోజు మామయ్య గారిని గెలిపించాము. నాకు చాలా గర్వంగా ఉంది. పొదల్కూరు ఇన్ఛార్జ్ తీసుకున్నాను. మీరందరూ నా పేరు నిలబెట్టారు. ఎప్పటికీ నేను మర్చిపోను. అది వైశ్యులు నాకు తెలుసు. మీ ఆర్య వైశ్య సంఘం కూడా లాస్ట్ టైం 19లో నాకు హెల్ప్ చేశారు, నాకు ప్రచారం చేశారు. కానీ ఎంతో ఇబ్బందులు పడ్డారు. గవర్నమెంట్ మారి ఈ షాపులు పగలగొట్టారు, నానా హింసలు పడ్డారు. నాకు ప్రతిదీ గుర్తుకుంది. ఈసారి మీరందరూ బుద్ధి చెప్పి
బుద్ధి చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారికి. ఈ రోజు ఆయన ఇంట్లో కూర్చున్నారు. తప్పకుండా మీ సమస్యలు, నేను నా ప్రచారంలో భాగంగా మీ సమస్యలన్నీ తెలుసుకున్నాను. మీ సమస్యలకు పరిష్కారము ఎదుగుతాను. తప్పకుండా అదే లక్ష్యంగా నేను ముందుకు రాబోయే 5 ఏళ్ళు మీ సమస్యలు అన్ని తీర్చడానికి నేను కష్టపడతాను. అది నా గోల్ లాగా పెట్టుకుంటాను. అది కాకుండా చాలా మంది యువతకు ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు అందరికి ఇప్పించేలా నేను ప్రయత్నం చేస్తాను. అది కాకుండా చాలా మంది చాలా సమస్యలు, పోలీసుల చేతుల్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు. మాకు ఇది గుర్తుంది. మిమ్మల్ని ఈ కష్టాన్ని మా కష్టం అని భావిస్తాం కాబట్టి మీకు ఏ సమస్య రాకుండా మీరు పడిన కష్టానికి ప్రతి మేము తప్పకుండా ఇస్తాం. ఈసారి పక్క పెట్టుకోమని చెప్తున్నాను. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను. తప్పకుండా మా కట్టుకోండి. ఈ 5 ఏళ్ళు మీరు అందరూ బాగుపడతారు. అలాగానే మన పొదలో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ చేసుకోవాలి. మన డ్రైనేజ్ సమస్యలు అవి కాకుండా ఎంతో మంది షాపులు, మళ్ళీ చిన్న వాళ్ళ షాపులు కూడా తీపిచ్చారు గోవర్ధన్ రెడ్డి. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా చేస్తారు. వైశ్యులు మీరందరూ కూడా మీకు ఏ సమస్య రాకుండా, మామూలుగా వైశ్యాస్ అంటే అసలు ఎవరి జోలికి పోరు. వాళ్ళు తమరి వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటూ అందరితో బాగుంటారు. వాళ్ళని కూడా హింసించారు. ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూసుకుంటాము. మేము అండగా ఉంటాము. భరోసా పెట్టుకోండి. ఈ 5 ఏళ్ళు అందరూ బాగుపడతారు.